అస్మదీయులకి ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో ధనంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు. ధనన్న ఏదన్నా ధనాన్నే. ఆ ధనంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి సీఎంఓ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఆడుతా ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేం సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి మరి ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. సిఈసి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు. అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు. అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయడం జరిగింది. ఏదైతే హడావుడిగా ఆర్భాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్లను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే యూపీపీఎస్సీ చైర్మన్కి కూడా చాలా క్లియర్గా ఈ వివరాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి కూడా ఈ వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే. ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే ఇవాళ మీరు షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్న 49 మంది అని చెప్తా ఉన్నారో కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది అర్హత ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడీలకు కూడా తెలియజేయాల మీ నోటిఫికేషన్.
అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది, ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో మీ జిల్లా మీ జిల్లా అధికారుల్ని, మీ అస్మదీయుల్ని, మీ బంధుగణాన్ని, మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి ఎంత ఆరాటపడతా ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే 49 మంది వచ్చారని చెప్తున్నారో ఆ 49 మందిలో మీకు కావాల్సిన వాళ్ళని, మీ అస్మదీయుల్ని, మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర 10 మందిని ఎంపిక చేశారు. అతి తక్కువ సమయంలో, ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా, ఎటువంటి ఎన్నికల నిబంధనలు ఏ లెక్క పెట్టే పనే లేకుండా అడ్డగోలుగా ఈ 10 మందిలో 5 మంది మీ సొంత జిల్లా, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని 10 మందిలో 5 ఉన్నారు. 49 మందిలో 10 మందిని ఏరారు. ఆ 10 మందిలో మీకు కావాల్సిన 2 వ్యక్తులు ఎవరైతే గడికోట మాధురి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అధికారి, డీడీ స్థాయిలో 8 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలని రూల్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం డీడీ క్యాడర్లో 2 సంవత్సరాల అర్హత ఉన్నప్పటికీ కూడా రూల్స్కు విరుద్ధంగా మీ వారిని, మీ అస్మదీయుల్ని కట్టబెట్టుకోవడానికి అడ్డగోలుగా ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి మరి ఈ 10 మందిలో మొదటి నెంబర్లో గడికోట మాధురి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఏ రెండో వ్యక్తి కూడా మీకు సంబంధించిన వ్యక్తినే రెండో వ్యక్తిగా కూడా పెట్టుకోవడం జరిగింది. నేల కంటారెడ్డి, గతంలో అనిల్ రెడ్డి. గతంలో కూడా కన్ఫర్డ్ ఐఏఎస్లకి జరిగిన ఈ ప్రక్రియలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అడ్డగోలుగా ధనంజయ రెడ్డి పేషలో పనిచేస్తూ ఉన్న నీలకంఠారెడ్డి నియామకంలో ఇదే విధంగా అడ్డగోలుగా కార్యక్రమాలు నడిపారు. అట్లాగే ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పులివెందుల అక్కడ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్న అనిల్ రెడ్డి నియామకంలో కూడా గతంలో కూడా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు కట్టబెట్టడంలో చాలా అడ్డగోలుగా ఈ దుర్మార్గాలకి మీరు పాల్పడటం జరిగింది. ఇవాళ ఈ అడ్డగోలుగా చేసుకున్నారనే కాబట్టే ఇవాళ మీరు ఇంత మొండితనంగా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపముండగానే పదవులన్నీ పూర్తి చేసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వం రాదనే నమ్మకం పూర్తి స్థాయిలో మీకు ఉండబట్టే మళ్ళీ ఈలోపే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే యూపీఎస్సీ కూడా అడ్డగోలుగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని మీరు ఉత్తరాలు రాయటం, వాళ్ళు మందలేయటం, అయినప్పటికీ కూడా మీరు తగ్గకుండా ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని అడ్డగోలుగా జవహర్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుట్లో కూడా ఇక్కడ ఎవరైతే ఈ 10 మందిలో కూడా 5 మందిని మీ జిల్లా నుంచి తీసుకున్నారో, మీ వాళ్ళని తీసుకున్నారో, అట్లాగే మిగతా వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళు మొత్తుకుంటున్న వాళ్ళు తెచ్చి గడువు లోపలే అయ్యా మాకు తెలియలేదు ఇవాళ తెలిసిందని వచ్చినప్పటికి కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా అర్హులైన వాళ్ళని పక్కన పెట్టేసి మీరు ఇవన్నీ కూడా కట్టబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కాబట్టి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఏదైతే జూన్ 7వ తారీఖున జరిగే ఎన్నికల ప్రక్రియను కూడా వాయిదా వేయాలని, పునఃపరిశీలించాలని, పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేకుండా సిఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీ కార్యాలయం ఏకపక్షంగా ఈ నిర్ణయాలన్నీ తీసుకొని ఏకపక్షంగా 49 మందిలో 10 మందిలో గతంలో ఉన్న వాళ్ళని 2-3 తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి యూపీఎస్సీకి ఇవన్నీ పంపించారు. కాబట్టి ఇది పారదర్శకంగా జరగలేదు కాబట్టి, ట్రాన్స్పరెంట్గా జరగలేదు కాబట్టి ఈ రూపొందించిన జాబితాని పునఃపరిశీలించాలని, పదోన్నతుల అంశాన్ని జూన్ 7 తర్వాతే చేపట్టాలని కూడా చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్సీ చైర్మన్కి ఉత్తరం రాయడం జరిగింది. ఎవరైతే అర్హత ఉన్నారో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన
అర్హత ఉన్న అధికారులకి ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులో, ఈ 2 పోస్టులో న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరం కూడా ఇవాళ మీడియాకి, ప్రజలకి మరి ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఇమీడియట్గా దీని మీద ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి. అట్లాగే యూపీఎస్సీ చైర్మన్ కూడా స్పందించాలి, సంబంధ అధికారులు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ఈ ప్రక్రియ జవహర్ రెడ్డి కంప్లీట్గా ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యి అడ్డగోలుగా మాచర్లో జరిగింది ఏంటో మనం చూసాం, తాడిపత్రిలో జరిగింది ఏంటో మనం చూసాం, చంద్రగిరిలో జరిగింది ఏంటో చూసాం. ఇవాళ పిలిక ఎలుకని పట్టుకోలేదని, ఎలుక పిల్లిని పట్టుకోలేదని కూడా మరి ఇవాళ బయట వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటే యంత్రాంగం సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 307 కేసు బుక్ అయినప్పటికి కూడా అడ్డగోలుగా అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇవాళ హైకోర్టు నుంచి రక్షణ తీసుకొని మరి ఇవాళ రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి దర్జాగా ఇవాళ చట్టాన్ని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇవాళ కూడా వాళ్ళ వ్యక్తులు దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేస్తున్నారంటే చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డికి ఇవన్నీ కనపట్టలేదా? ఇవన్నీ ముఖ్యం కాదా?